పాపం చే ప్రతివాడు, ఏ భేదం లేదు, ఇందులో గొప్పవారు లేదు, మంచివారు లేదు, లేకపోతే ధనికులను లేదు, లేకపోతే ఏదైనా లేదు, కానీ పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమే. సో పాపం ఏం చేస్తుంది అంటే ఇట్ బ్రేక్ ద లా, బ్రేకింగ్ ద లా. దేవుడి యొక్క ఆ యొక్క కమాండ్మెంట్ ని బ్రేక్ చేయడం ద్వారా మానవుడికి ఏమొచ్చింది అంటే ఏమొచ్చింది? మరణం. మరణం, తప్పించుకోలేని మరణం, ఎవరు రక్షించలేని ఆ స్థానం మానవుడు తనకు తానుగా చేసుకున్నాడు, తనకు తానుగా తీసుకున్నాడు. దేవుణ్ణి అంటే వద్దనుకుని, లేకపోతే దేవుడి ఆలోచన పక్కన పెట్టేసి తనకు తానుగా తీసుకున్నాడు. మరి పాపము అంత భయంకరమైంది. పాపము అంటే పాపంని దేవుడు ఎక్కడ కూడా ఓవర్లుక్ చేసినట్టు 26 పుస్తకాలు ఎక్కడా లేదు. ఆయన జీవించిన 33 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పాపం లేని వాడిగానే జీవించాడు. పాపము పాపము పాపం. మనం గమనిస్తే మన ఈ ప్రపంచంలో దగ్గర 44,000 మతాలు ఉన్నాయి, రిలీజియన్స్. 44,000 రిలీజియన్స్ ఉన్నాయి. 44,000 రిలీజియన్స్ ఎక్కడా కూడా పాపము దాని పర్యావసరాల గురించి ఎక్కడ మాట్లాడరు. ఎందుకంటే అవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నారు. బట్ ద బ్యూటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ, ఈ మార్గము పాపాన్ని ఖండిస్తుంది, పాపాన్ని గురించి చెప్తూ గట్టిగా మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు పాపాన్ని సహించే దేవుడు కాదు ఆయన. కాబట్టి పాపము అంత భయంకరమైంది. సో పాపంలో పడిపోయిన తర్వాత ఎవరు రక్షించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు జీసస్ హిమ్సెల్ఫ్, రెండో పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుంటే తానే ఒక లోకానికి రావడం మనం గమనిస్తున్నాం. అయితే